నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామీణ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. పెయిడ్ ఆర్టిస్టుల మాటలను నేను పట్టించుకోను. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖలో ఘనంగా గంగమ్మ తల్లికి పూజలు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మత్స్యశాఖ మంత్రులు. ఇక న్యూస్ తాజా అప్డేట్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీలను సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం గుంటూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి పట్టం కట్టేందుకు వీలుగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆటల ద్వారా బీపీ, షుగర్ వ్యాధుల దరిచేరకుండా చూడవచ్చునన్నారు. యువత క్రీడలతో మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు. సీఎం జగన్ క్రికెట్ ఆడటంతో పాటు క్రీడా శాఖ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, విడుదల రజని తదితరులు పాల్గొన్నారు. రాజకీయ వైషమ్యం చూడని పవిత్ర దేవి సిద్ధాంతం అల్ప బుద్ధుల నా పలుకు భార జగనన్నాడు ఓ కూలి ఆంధ్ర ఇది అందరికీ ఆట. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును వాసుపల్లి జానకిరాంకు కేటాయించాలని పలువురు మత్స్యకార సంఘం నాయకులు వైసీపీ అధిష్టానాన్ని కోరారు. మంగళవారం ఫిషింగ్ హార్బర్లోని వాడబలిజా భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మత్స్యకారుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుమారు 60,000 మంది మత్స్యకారులు ఉన్నారని, ఈ సీటును మత్స్యకారులకు కేటాయిస్తే తప్పకుండా గెలిపించి విజయం సాధిస్తామన్నారు. మత్స్యకారుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే వ్యక్తి జానకిరామ్ అని, అటువంటి వ్యక్తిని పార్టీ గుర్తించాలన్నారు. నా పేరు మైలపల్లి లక్ష్మణరావు, ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ముఖ్యంగా ఈ సమావేశం ఏంటంటే
మత్స్యకారులు ఈరోజు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు. ఈ దక్షిణ నియోజకవర్గంలో 63,000 నుంచి 65,000 మంది మత్స్యకారులు ఉన్నప్పటికీ మత్స్యకారులకి మరి రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తున్నప్పటికీ మత్స్యకారులకి ఇక్కడైతే ఎటువంటి లాభము చేకూరట్లేదు. ఎందుకంటే మత్స్యకారులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వాళ్ళ స్వలాభాలకి అగ్రవర్ణాలకి వాళ్ళకు అనుకున్న వాళ్ళకే లాభసాటిగా ఉంటున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులకి కష్ట నష్టాల్లోనూ ఎటువంటి మరి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయట్లేదు. ఈ రోజున మరి ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరి సంవత్సరం 6 నెలల ముందు వాసుపల్లి జానకిరామ్ ఎలక్ట్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడే మా సోదరులు చెప్పారు, మరి బంగ్లాదేశ్లో సిక్కుని బోట్నైతేనేమి, అక్కడ కళాశాల అయితేనేమి, మత్స్యకార కళాశాల అయితేనేమి, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఆయన ఎనలేని కృషి చేసి బయట తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వర్షా తీర ప్రాంతంలో తుఫాను సమయంలో బోట్లు సిక్కుడిపోతే ఆయా పోర్ట్ చైర్మన్లతోనూ మాట్లాడి బోట్లను తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటువంటి రాజకీయ ప్రోత్సాహం లేకుండా ఒక అసోసియేషన్ అధ్యక్షులుగా వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మరి ఇలాంటి వ్యక్తికి రాజకీయంగా ఈ సౌత్లో మరి ఇంత మత్స్యకారులున్న ఈ నియోజకవర్గంలో ఆయనకి మరి ఎమ్మెల్యేగా సీటు మరి వైఎస్ఆర్ పార్టీలో ఎప్పటి నుంచో ఆయన కొనసాగుతున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, లాస్ట్ నెల 19వ తేదీని అగ్నికి ఆగుతాయి 29 బోట్లు పూర్తిగా కాలిపోయి మరి 19 బోట్లు పాక్షికంగా దెబ్బతిని వీటన్నిటికి కూడా ఆయన ఎనలేని కృషి చేసి ఈరోజు విశాఖలోని అల్లిపురం సిపిఐ కార్యాలయంలో 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. సిపిఐ సీనియర్ నాయకులు జేబీ సత్యనారాయణమూర్తి, విశాఖ హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బిసిహెచ్ మెసిన్, పార్టీ కార్యదర్శి పైడిరాజు సిపిఐ జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేసిన పార్టీ సిపిఐ అని, పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక పోరాటాలు నిర్వహించిందని, నూతన ఆర్థిక సరళీకృత విధానాల వల్ల నేడు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, నూతన వరవడిని అందిపుచ్చుకోవడంలో వెనుకబడిన ఉన్నాయని అన్నారు. పార్లమెంటులో ప్రజా సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలపై చర్చలు జరగడం లేదని, బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తుందని, ప్రజాపక్షం పట్ల నిలబడి పోరాడితే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఉన్నాయి అందులో 522 అలాగొద్దు మొత్తం లెక్క పెట్టి చెప్పు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ రోజుకి 98 సంవత్సరాలు పూర్తి చేసుకొని 99వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. స్వతంత్ర పోరాట కాలంలోనే సోవియట్ అంటే పాత రష్యాలోని లెనిన్ నాయకత్వంలో విప్లవం విజయవంతమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్ విప్లవం యొక్క ప్రభావం పడి మన దేశంలో కూడా ఆ రోజు స్వతంత్రం కోసం పనిచేస్తున్నటువంటి యువకులు, విద్యావంతులు వీళ్ళందరూ కూడా చాలా చోట్ల ఈ దేశంలోని వివిధ గ్రూపులుగా, కమ్యూనిస్టు గ్రూపులుగా ఏర్పడి పనిచేశారు. విప్లవకారులుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీని అందరితో కలిసి ఐక్యంగా ఏర్పాటు చేయాలనే భావంతో 1925 డిసెంబర్ 25, 26 తేదీల్లో కాన్పూర్లో సమావేశమై విప్లవ గ్రూపులన్నీ కలిపి భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుని ప్రకటన చేశారు 26వ తేదీని. ఆ రోజు నుంచి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఈ దేశంలోని స్వతంత్రం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పనిచేసింది. స్వతంత్ర అనంతరం ఈ దేశంలో కార్మిక వర్గ హక్కులతో పాటు అణగారిన ప్రజల యొక్క విముక్తి కోసం
భూమి లేని వాడికి దున్నేవాడికే భూమి అనేటటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి స్వతంత్రానంతరం ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ప్రజలకు అనుకూలంగా కష్టజీవులకు అనుకూలంగా విశాఖలోని దశపల్లా భూ కుంభకోణం విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చంపపెట్టు అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. మంగళవారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల లబ్ధికి ప్రయత్నించిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మను తక్షణమే సస్పెండ్ చేయాలని, దశపల్లా కథను సీఎం పేషి నుంచి పలువురు ఐఏఎస్లు నడిపించారని వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దశపల్లా రహదారి పేరిట ఇవ్వడానికి ప్రయత్నించిన 2000 కోట్ల టీడీఆర్ ప్రతిపాదనను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలన్నారు. ఆ ఆర్డీపీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నిలిపివేయాలి. అదేవిధంగా ఆ రోడ్డు కోసం పిలిచినటువంటి టెండరు నిలిపివేయాలని చెప్పి 23వ తారీఖున రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సాయికాంతవరంకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 3000 కోట్ల రూపాయలు విలువ చేసే దశపల్లా భూములు వ్యవహారానికి ఇవాళ చెంపచెట్టుగా ఇచ్చినటువంటి తీర్పును చూసి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఏం సమాధానం చెప్తారు? ఇదే విజయసాయిరెడ్డి ఇదే దశపల్లా భూముల వ్యవహారంలో జనసేన పార్టీ ఇక్కడ వేదికగా మాట్లాడితే ఇదే హోటల్లో సర్కిట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఎంవివి కోర్మనపాలెంలో 1% 99%కి వ్యాపారం చేయట్లేదని చెప్పి వాళ్ళ ఎంపీ మీద విమర్శలు చేసేటువంటి వ్యక్తి. మా కుటుంబీకులు కనీసం 11%కైనా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంవివి అయితే 1%కే వాళ్ళ భూములు కొట్టేశారని చెప్పి సాక్షాత్తు విజయసాయిరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన సందర్భం ఉంది. మరి ఇదే హోటల్ వేదికగా దశపల్లా దొంగలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ దశపల్లా అగ్రిమెంట్స్ అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నటువంటి ఒక యజమాని ల్యాన్సమ్ ఉమేష్ చాలా స్పష్టంగా చెప్పారు, అరబిందో ఫార్మా నుంచి నాకు అవసరాల కోసం నేను డబ్బులు తీసుకోవడం జరిగింది అని చెప్పి. అరబిందో ఫార్మా ఎవరిదండి? శరత్ చంద్రారెడ్డి ఎవరండి? విజయసాయిరెడ్డి అల్లుడు కాదా అండి? అల్లుడు వరుస కాదా అండి? అవియాన్ రియల్టర్స్ నుంచి అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్కి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ కాపీని కూడా జనసేన పార్టీ బట్టబయలు చేసింది. ఇది పూర్తిగా విజయసాయిరెడ్డి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఏదైతే సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ ఉపాధ్యక్షుడు చైతన్య డిమాండ్ చేశారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన 7 రోజు రిలే నిరాహార దీక్ష భాగంగా ఉద్యోగులంతా భిక్షాటన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, వేతనంలో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. పేరు చైతన్య అండి, విశాఖపట్నం సమగ్ర శిక్ష జేఏసీ జనరల్ సెక్రటరీని. మేము గత 15 ఏళ్లుగా అన్ని అర్హతలు కలిగి ఉండి సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వహించడం జరుగుతుంది.
ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో ఆ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో మేము కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాము. గత ఎన్నికల ముందు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కాంట్రాక్ట్లో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా మేము అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. కానీ 4.5 ఏళ్ళు గడిచిన సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ఆవేదనతో మేము గత 2 నెలలుగా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. దీంతో పాటు ఈ నెల 20 నుంచి మేము నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది. సమ్మెలో ఈరోజు 7వ రోజు అండి. 7 రోజులుగా మేము పండగ లేక మేము పండగ జరుపుకోకుండా రోడ్డు మీద ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం మా సమస్యలను ఆలకించడానికి చొరవ చూపలేదు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఉన్నారో హామీని నెరవేర్చమనే మేము డిమాండ్ చేస్తున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మేమేమి లక్షల రూపాయల జీతాలు అడగడం లేదు. మా పనికి తగిన వేతనం ఇమ్మంటున్నాం. సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చి ఉన్నదో సమాన పనికి సమాన వేతనం ఇమ్మని అదే మేము ఇమ్మని చెప్తున్నాం. సమగ్ర శిక్షలో ఇంత కీలకమైన విధులు చేపడుతున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించమని డిమాండ్ చేస్తున్నాం. 7 రోజులుగా మేము రోడ్డు మీద ఉండి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఈ విద్యాశాఖ మంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఇది మా ఉద్యోగులు తీవ్ర ఆవేదన గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ 7వ రోజు సందర్భంగా ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జీవీఎంసీ చుట్టూ నిరాహార ర్యాలీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో హామీని ఇమీడియట్గా అమలు చేయమని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల అందరి తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నామండి. మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ నిరసన ర్యాలీ చేపట్టారు. మంగళవారం రైల్వే న్యూ కాలనీ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులంతా ర్యాలీగా వచ్చారు. అనంతరం జీవీఎంసీ వద్ద చేపట్టిన నిరసనలో యూనియన్ నాయకులు నూకరాజు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల పర్మనెంట్ ను చేయాలని, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెను తక్షణమే పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఆయన తెలుస్తుంది, ఎందుకంటే అని చెప్పి తెలియజేస్తున్నాం. కామ్రేడ్, ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన కుర్రాలు ఫోన్ చేయడం, నాయకులు రండి అంటే నాయకులు ఎన్ని దిక్కులా పరిగెట్టలేరు. ఎవరు వాటాలు అడ్డుకోవాలి, ఎవరు తేవాలి. ఉదయాన్నే 5 గంటలకి 4 గంటల కల్లా చూసిపారు వెళ్తే మీతో రారు. అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు ఎక్కడి నుంచి వచ్చారు? కాంట్రాక్ట్ వర్కర్లే కదా. 7వ నెంబర్ జీవో ప్రకారంగా పారిశుద్ధ్య కార్మికులు ఒకలే ఉండేవారు. ఇప్పుడైతే వాట్సాప్ లెవెల్ వచ్చారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వచ్చారు. ఏటంది ఆయన తెలుస్తుంది, ఎందుకంటే అని చెప్పి తెలియజేస్తున్నాం. కామ్రేడ్, ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన కుర్రాలు ఫోన్ చేయడం, నాయకులు రండి అంటే నాయకులు ఎన్ని దిక్కులా పరిగెట్టలేరు. ఎవరు వాటాలు అడ్డుకోవాలి, ఎవరు తేవాలి. ఉదయాన్నే 5 గంటలకి 4 గంటల కల్లా చూసిపారు వెళ్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు 50,000 మంది మొత్తం కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎందుకు రోడ్డు ఎక్కారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో కానీ అసెంబ్లీలో సాక్షిగా కానీ కాంట్రాక్ట్ హౌస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానన్నారు. కాబట్టి కార్మికులు అడిగేది కూడా కాంట్రాక్ట్ హౌస్ కార్మికులందరినీ అయ్యా ఇంకో 3 నెలలు మాత్రమే మీకు అసెంబ్లీలో పని టైం ఉంది, కాబట్టి వీళ్ళందరినీ ఎప్పుడు నువ్వు పర్మనెంట్ చేస్తావని చెప్తే అడుగుతున్నాము. కాబట్టి ఇప్పటికే విశాఖ నగరంలో 2 రోజుల పాటు ఇప్పటికే సెలవులు వచ్చాయి. ఈరోజు 3వ రోజు, 3 రోజుల నుండి కూడా ఈ సమ్మె అనేది కొనసాగుతుంది. ఈ రోజులో మొదలైన ఈ సమ్మె ఎప్పుడైతే మా డిమాండ్లన్నీ కూడా అమలు చేస్తారో ఆ రోజు మాత్రమే పనిలోకి వెళ్ళడం జరుగుతుంది. అంతవరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. అలాగే రేపు 28వ తేదీ నుండి నీటి సరఫరా కానీ, ఇంకా ఉన్న స్ట్రీట్ లైటింగ్ కానీ, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ హౌసింగ్ కార్మికులు కానీ అందరూ కూడా మరో సమ్మెకు కూడా వెళ్ళబోతున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో 8 నుండి 12 వరకు కూడా కరోనా కేసులు వచ్చినాయి. ఇంకా ఏమైనా కరోనా కేసులు వచ్చినా సరే మాత్రం దాని బాధ్యత అనేది మున్సిపల్ కార్మికులు కానీ హౌసింగ్ కార్మికులది కాదు. దాని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే. అంతవరకు కూడా తెచ్చుకోకముందే ముందు ఈ యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. చేసే వరకు మాత్రం ఈ సమ్మె తప్పనిసరిగా కొనసాగుతుందని చెప్తే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్లు కాంట్రాక్ట్ హౌసింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. క్లాబ్ డ్రైవర్లకి 18,500 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఎవరైతే ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారో యూజీడీ కార్మికులకి హెల్త్ అలవెన్స్లు, అలాగే ఇంజనీరింగ్ వాటర్ సప్లై కార్మికులకి రిస్క్ అలవెన్స్లు, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు, అలాగే మలేరియా పార్కుల్లో ఉన్న వెటనరీ పార్కుల్లో ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి. ఇవే మా డిమాండ్లు పరిష్కారం చేసే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్తే తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఆడుదాం ఆంధ్ర పేరిట గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, దీనిలో యువత క్రీడాకారులంతా పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే
వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వీరంతా పలు క్రీడల్లో వారి ప్రతిభను కనబరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గానికి చెందిన వారు కూడా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో దక్షిణ నియోజకవర్గ నాయకులు కొండ రాజీవ్ గాంధీ, కొల్లి సింహాచలం పాల్గొన్నారు. ఎస్కేఎంఎల్ చైర్మన్ కొల్లి సింహాచలం గారికి, విషయాన్ని మీరు గుర్తించాలని నా విజ్ఞప్తి. మరొక విషయం, ఇంతకుముందు ఎప్పుడైనా క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఉండేదా? గ్రౌండ్లు గతానికి ఇప్పటికీ ఇందిరా మున్సిపల్ స్టేడియం పొద్దున్న వెళ్ళొచ్చు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లోకి వెళ్తే యూత్ వెళ్తారు, లేదా బయట వాళ్ళు వెళ్తారు, అదేం లేదు కదా, ఎక్కడైనా ఆడుకుంటారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఆడుదాం ఆంధ్ర మాదిరిగా, లేదా ఆడుదాం తెలంగాణ, లేదంటే ఆడుదాం తమిళనాడు, ఆడుదాం కేరళ అని ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఊహకి కూడా అందరి ప్రోగ్రామ్. ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ. వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మనం ఇన్స్పైర్ చేయబోతా ఉన్నాం యూత్ని, యునైట్ చేయబోతా ఉన్నాం యూత్ని. యూఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. వాళ్ళ ప్రపంచాన్నే మార్చబోతా ఉన్నాం, యూత్ యొక్క ప్రపంచాన్ని. దాంట్లో భాగంగా ఈరోజు 1,22,00,000 మంది ఈరోజు ఏమో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. యూవర్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్మెన్స్ 35 lakhs. అంటే 1,22,00,000 కుటుంబాలు అన్నమాట. 1,22,00,000 అంటే దే రిప్రజెంటింగ్ దేర్ హౌసెస్, దే రిప్రజెంటింగ్ దేర్ వీధి, దే రిప్రజెంటింగ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ, దే రిప్రజెంటింగ్ ద సిటీ. చూడండి, ఆఖరికి ఏంటంటే ఒక విన్నింగ్ స్టేజ్ వచ్చినప్పటికీ దే విల్ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద చేంజ్. ఈరోజు అదే ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టంగా ఉండాలంటే అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ నాయకుల పంచకర్ల రమేష్ బాబు అన్నారు. జనసేన ఆధ్వర్యంలో పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం గ్రామం నుంచి పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి మండలంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఓటర్గా నమోదు కాని ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడుతుందన్నారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ నాయకులు ఆయుత సింహాచలం నాయుడు, ఎస్ఆర్ పురం గ్రామ పెద్ద సీనియర్ జనసేన పార్టీ నాయకుడు దూది వెంకటరమణ, పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమోదు అవ్వాలన్న ప్రభుత్వ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఒక అవేర్నెస్ ర్యాలీ దిగిపోతా ఉన్నాం. చాలా మంది ఇల్లు మారిన వాళ్ళు, లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ ఓటర్గా నమోదు అవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ తరఫున ఒక భారీ ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ చేసి పెందుర్తి మండలంలో ఒక అవేర్నెస్ తేవాలన్న ఒక మంచి సంకల్పంతో ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లిపోతా ఉన్నాం. జనసేన మా వార్డు అధ్యక్షులు కానీ, మా జిల్లా కమిటీ కానీ, మా సీనియర్ నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, జన సైనికులు అందరితో కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీన్ని సద్వినియోగం చేసుకుని మా ఇతర డైరెక్ట్గా కానీ, వాలంటీర్స్ ద్వారా కానీ, బిఎల్ఓల ద్వారా కానీ ఓటర్ నమోదు జరగాలి అని చెప్పి ప్రజలను కోరుతూ, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ ఒక్కరూ కూడా
ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటర్గా నమోదు కండి. రేపు జరిగే ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం యువత నడుపు బిగించాలని చెప్పి పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెప్పి కోరుతా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలతో ఆడుకుంటున్నారని, ఇక కొత్తగా ఆడుదాం ఆంధ్ర పేరిట మరో కార్యక్రమం ఎందుకు అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, భవన నిర్మాణాల కార్మికులు మందుబాబులతో ఆడుకుంటున్నారని, ఆఖరికి న్యాయస్థానాలతో కూడా జగన్ ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు. ఓవైపు రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు వస్తుంటే ఏ రకమైన నివారణ చర్యలు తీసుకోకుండా ఇంటిలో కూర్చొని పబ్జీ గేమ్లు ఆడుకుంటున్నారని, వ్యూహం చిత్రం బయటకు రాదని నీతి మాలిన రామ్ గోపాల్ ఇప్పటికైనా తన తీర్పును మార్చుకోవాలన్నారు. ప్రజలు చీకొట్టింది చాలదా అడుగుతున్నా. అమరావతితో ఆడుకున్నావు, అమరావతిని నాశనం చేశావు. పోలవరంతో ఆడుకున్నావు, పోలవరాన్ని నాశనం చేశావు. ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావు, దాన్ని నాశనం చేశావు. స్వయాన్న గౌరవమైనటువంటి శాసనమండలితో ఆడుకున్నావు, దాన్ని ప్రతిష్ట దిగదార్చావు. అక్కడితో ఆగావా? పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు, పేదల పట్టగొట్టి వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? ఎన్జిఓస్తో ఆడుకున్నావు. కనీ వెలిగినటువంటి ఉద్యమాలు జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు. ఈ మధ్య అంగన్వాడీ వాళ్ళతో ఆడుకుంటున్నావు. వాళ్ళ పాపం 11-12 రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే పౌష్టికాహారం లేక పిల్లలు సరైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. ఆశా వర్కర్లతో ఆడుకున్నావు. వాళ్ళు మొన్న వాళ్ళు ఆడుకున్నారు రోడ్డు మీద పడి నీ పాపం అని. ఇవాళ పారిశుద్ధ కార్మికులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బు ఇస్తుంది సరే ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో, వాళ్ళతో ఆడుకున్నావు. టీచర్స్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైనటువంటి ప్రజలు ఉన్న టీచర్స్తో ఆడుకొని నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికీ వాళ్ళని వేధిస్తూ ఉన్నావు. అక్కడికి ఆగలేదు నువ్వు. ఇంకా నిరుద్యోగులతో ఆడుకున్నావు. జాబ్ క్యాలెండర్ అన్నావు, ఉద్యోగాలు లేవు. ఈ వేటగాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. డిఎస్సి లేదు, జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలదు. టీచర్స్ మన విద్యార్థులతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? మరి ఎవరైతే ఉన్నారో ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో గత 5 ఏళ్ళుగా మాతో ఆడుకుంటున్నావు. అక్రమ కేసులు పెట్టి వేధించి వేచారి ఆఖరికి మా నాయకుడినే అన్యాయంగా నువ్వు ఇబ్బంది పెట్టి ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? కాంట్రాక్టులు బిల్లులు లేక పాప అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ అర్హత లేదని, అసలు వాళ్ళు అర్హులే కాదని దగ్గర 5 లక్షల పెన్షన్లు తీసేసి ఆ వృద్ధులతో ఆడుకున్నావు. పెయిడ్ ఆర్టిస్టులను నేను ఏమాత్రం పట్టించుకోను. నేను హార్డ్ వర్కర్ గా పనిచేస్తాను. గత ఎన్నికల సమయంలో కూడా ఇలాగే షో చేసి నాకు టికెట్ ఇవ్వద్దు అంటూ ధర్నాలు చేశారని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ముస్లింలు మత్స్యకారులతో కలిసి నాకు టికెట్ ఇవ్వద్దని ఎంతో ప్రయత్నం చేశారు. సీఎం జగన్ కు నాపై నమ్మకం ఉంటే చాలు అని, మత్స్యకారుల కోటాలో నాకు సీటు ఇస్తారని సర్వే రిపోర్టులు సైతం నాకే మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఇప్పటికీ టీడీపీ వాళ్ళు నా వెంట పడుతున్నారని చెప్పకనే చెప్పారు. అంటే స్టేడియంలు అనేవి ఎస్కేఎంఎల్ చైర్మన్ కొల్లి సింహాచలం గారికి విషయాన్ని మీరు గుర్తించాలని నా విజ్ఞప్తి. మరొక విషయం, ఇంతకుముందు ఎప్పుడైనా క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఉండేదా? గ్రౌండ్లోకి వెళ్ళి ఎలా నేర్చుకోలేదు. గ్రౌండ్లు గతానికి ఇప్పటికీ ఇందిరా మున్సిపల్ స్టేడియం పొద్దున్న వెళ్ళొచ్చు. గ్రౌండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ గ్రౌండ్లోకి వెళ్తే యూత్ వెళ్తారు, లేదా బయట వాళ్ళు వెళ్తారు, అదేం లేదు కదా. ఎక్కడైనా ఆడుకుంటారు. కొంతమంది ఉంటారు, ఓకే, పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఏవో చేస్తూ ఉంటారు. సో దాన్ని నేను పట్టించుకోవాల్సిన నెసెసిటీ, ఎందుకంటే ఐఎమ్ ఏ హార్డ్ వర్కర్. ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. 18 సంవత్సరాలు రాజకీయం చేశాను. లాస్ట్ 2019 కూడా మత్స్యకారులను కొంతమంది వెంట వేసుకొని
వాసుపల్లి గణేష్ కుమార్కి తెలుగుదేశం టికెట్ ఇవ్వద్దని చెప్పేసి పెద్ద ధర్నాలు చేశారు, షో చేశారన్నమాట, పాదయాత్ర చేశారు. ముస్లిమ్స్ని కొంతమంది పెట్టుకొని టికెట్ ఇవ్వద్దని చెప్పి కొంతమంది అంటే రిలీజియన్ వాడారు, కమ్యూనిటీని వాడారు, పార్టీ వితిన్ ద పార్టీలో కూడా నాయకులు కొంతమంది ఏమో చేశారన్నమాట. సేమ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏంటంటే పార్టీ యూ మే కాల్ రోజ్ బై ఎనీ నేమ్, ఇట్ స్మెల్స్ యాజ్ స్వీట్ అన్నమాట. కాకపోతే మా దాంట్లో ఉండే యంత్రాంగం, మా దాంట్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి లీడరు మేము చూసుకుంటాం అంతేనే. సో ఆ రకంగా మేమేమో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అతనికి నా పైన నమ్మకండి చాలు. కింద స్థాయి వాళ్ళు ఎవరో ఏదో అని అంటా ఉన్నారని చెప్పి దాన్ని ఉలికిపడే అంత మనస్తత్వం ఉన్నది కాదు. ఎందుకంటే ఐఎమ్ ఎ బోల్డ్ లీడర్, ఐఎమ్ ఎ సోల్జర్ అబోవ్ ఆల్ ఎల్స్. నేను సోల్జర్ని, నేనేదో అలాగే నేను కింద స్థాయి నుంచి వచ్చిన వాడిని. విశాఖలోని పేద జాలహరిపేటలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను మత్స్యకారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్రి అప్పలరాజు పాల్గొని సముద్ర దేవతకు పసుపు నీళ్లతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, బీజేపీ జీవీఎల్ నరసింహారావు, మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ పేర్ల విజయ్ చంద్ర పలువురు పాల్గొన్నారు. నాన్న ప్లీజ్ నాన్న నాన్న ప్లీజ్ ప్లీజ్ స్లోగన్స్ ఎవరికి ఇవ్వండి. జై శ్రీరామ్. గంగా మాతాకి, గంగా మాతాకి, భారత్ మాతాకి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గ్రామీణ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తాం, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. పెయిడ్ ఆర్టిస్టుల మాటలను నేను పట్టించుకోను, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖలో ఘనంగా గంగమ్మ తల్లికి పూజలు, కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మత్స్యశాఖ మంత్రులు. ఇద్దరు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.